తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని సిరిసినగండ్ల గ్రామ ఉప సర్పంచ్ చంది కరుణాకర్ అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి చేరేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడిలోనే పిల్లలను చదివిస్తున్న గ్రామ సర్పంచ్ ని ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను సైతం నేడు ప్రభుత్వ బడిలో చేర్పించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో ఉప సర్పంచ్ చంది కరుణాకర్ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కరుణాకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల మోజులో పడి అప్పుల పాలు కావద్దన్నారు. తాను తెలిసి తెలియక ప్రైవేటు పాఠశాలలో చాలా రూపాయలను ఖర్చు చేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్ది విఠల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసినగండ్ల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి సీట్లను సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామ సర్పంచ్ గత సంవత్సరం నుండి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని వివరించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన బడిబాట కార్యక్రమంలో నేను గత 9 సంవత్సరాలుగా మా పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నాను. కొన్ని లక్షల రూపాయలు వృధాగా ఖర్చు చేసినాను. అదే ఆ విద్యను మన ప్రభుత్వ టీచర్లు ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల కంటే మంచిగా చెప్తున్నారు. మరియు లాస్ట్ ఇయర్ మన గ్రామం నుండి సిరిసినగండ్ల గ్రామం నుండి బేగం అనే పాప మండల్ టాప్ లెవెల్లో వచ్చింది. దానికోసం అదే విషయాన్ని నేను ఆదర్శంగా తీసుకొని నా బాబుని పాపని ఈరోజు సిరిసినగండ్ల గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరిగింది. అలాగే మా సర్పంచ్ గారు కూడా తమ పిల్లల్ని ఇదే పాఠశాలలో చదివించి మంచి స్టేజ్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నా పిల్లల్ని దీనిలో చేర్పించడం జరిగింది. అలాగే మన గ్రామంలోని ప్రతి పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాఠశాలలో గత సంవత్సరము సుహానా బేగం 3 మండలాలకు కలిపి 572 మార్క్స్ అత్యధిక మార్కులు సంపాదించడం జరిగింది. అలాగే అమ్మాయికి 888 సీట్ రావడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు ఈ సిరిసినగండ్ల పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం ఇద్దరికి 888 సీట్ రావడం జరిగింది. మా ఉపాధ్యాయులు చాలా కృషితోటి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ పాఠశాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మా గ్రామ సర్పంచ్ గారు వాళ్ళ అమ్మాయి మా పాఠశాలను చదివి ఆమె గత సంవత్సరం కూడా అత్యధిక మార్కులు సాధించింది. వారిని ఆదర్శంగా తీసుకొని నేడు ఉప సర్పంచ్ గారు వారి కూతురును కుమారుణ్ణి 8వ తరగతి 9వ తరగతి పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. వీరిని ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించి పాఠశాలను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులందరూ ఇంకా అత్యధికంగా కృషి చేసి పాఠశాలను ఉన్నత స్థితికి తీసుకెళ్తారని